హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమ అనుభూతులు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనే కోరుకుందాం. జనవరి 26, 2026 సంవత్సరము భారతదేశము 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ సొంత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకొని సంపూర్ణ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26, 1950 సంవత్సరం. అప్పటి నుంచి మన భారతదేశంలోని ప్రజలందరూ ఆ రోజున జాతీయ జెండాను ఎగురవేసి గాంధీ మహాత్మునికి, భారత్ మాతాకి వందనాలు తెలుపుకుంటారు. డాక్టర్ బి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వారు తమ పనిని 2 సంవత్సరాల 11 నెలలకు పూర్తి చేశారు. ఆ తర్వాత 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమలుపరిచారు. అప్పటి నుండి 77 సంవత్సరాలుగా జనవరి 26వ తేదీన జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ముందు రంగులతో ముగ్గులు అలంకరించి జాతీయ జెండాను ఎగరవేసుకున్నాము. ఆ తర్వాత మహాత్మా గాంధీకి, భారతమాతకు వందనాలు తెలుపుకున్నాము. జై హింద్. जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा है अर्ज ये दीवानी की, जहाँ बोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो। कभी याद करे जो जमाना माटी पर मन मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान जगत के कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा। वंदे मातरम, वंदे मातरम। यह वह सरजह दिन खुलिया है, ताकि दिन तेरे जिसको ही रही है। नहीं सरजह दुनिया को माँ है, ताकि दिन तेरे जिसको ही रही। मैं गया जहाँ भी बस तेरी याद की, जो मुझे साथ ही मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरज प्यार है, बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। గణతంత్ర దినోత్సవ వేడుకలను మా అపార్ట్మెంట్లోని వారందరము కలిసి ఘనంగా నిర్వహించుకున్నాము. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, భారత్ మాతాకి జై.